ఎవరు తెలంగాణకు వ్యతిరేకి? వీళ్ళందరూ కాదు తెలంగాణకు వ్యతిరేకం. ఆ రోజున ఉత్తర తెలంగాణకి ఇబ్బంది జరుగుతుందని చెప్పి బాబ్లీ ప్రాజెక్టు కోసం ఎవరు కొట్లాడినరు? తెలుగుదేశం పార్టీ కొట్లాడింది, నారా చంద్రబాబు నాయుడు గారు కొట్లాడింది, తెలుగుదేశం పార్టీ శ్రేణులందరూ కొట్లాడింది. తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అనుక్షణం ఈ ప్రాంతం ఆ ప్రాంతం అనకుండా, ఈ కులం ఆ కులం అనకుండా, ఈ మతం ఆ మతం అనకుండా ప్రతి ఒక్కళ్ళకి ప్రతి ఒక్క ప్రాంతానికి మంచి చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. ఇవాళ మీరు తెలంగాణ ప్రాంతంలో ఏ మూలనన్నా వెళ్ళండి, ఏ గ్రామానికన్నా వెళ్ళండి, ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ చేసినటువంటి అభివృద్ధి కనపడుతుంది. ఎస్, కొన్ని అన్అవాయిడబుల్ సర్కమ్స్టాన్సెస్లో మేము మొన్న పోటీ చేయలే, మేమే అన్నాం కదా మేము పోటీలో లేమని చెప్పి. రేపు స్థానిక సంస్థల్లో మేము నిలబడతామని చెప్తా ఉన్నాము. ఖచ్చితంగా పార్టీని మేము రివైవ్ చేసుకుంటాము. మీ ప్రాబ్లం ఏంటిది? నేను అన్ని పార్టీలను అడుగుతున్నా, తెలుగుదేశం పార్టీ అనేటువంటి పార్టీ మీద ఎన్ని రోజులు విషం చిమ్ముకుంటే మీ బతుకు కొనసాగిస్తారు? ఎన్ని రోజులు? అబద్ధపు మాటలు, అబద్ధపు ప్రచారాలు, ఫేక్ ప్రచారాలు ఏంటిది? ఇటనే చేసిండు పక్క రాష్ట్రంలో ఉన్న ఒక మహానుభావుడు 5 సంవత్సరాల పాటు ప్రజలు కాంట్రించి ఉమ్మేసి ఈడ్చి కొడితే కనబడకుండా పోతున్నాడు ఇవాళ రోజున. మీ దోస్తే కేటీఆర్ గారు, మీ దోస్తే, గురు శిష్యులు కదా మీరిద్దరు. ఇక్కడికి వచ్చి ఊరికే గురు శిష్యులు అని చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డిని అనడం కాదు. ఎవరు గురు శిష్యులో ప్రపంచమంతా తెలుసు. ఇద్దరు కలిపి ఆడినటువంటి డ్రామాలు ప్రపంచమంతా తెలుసు. మేము ఒకటే చెప్తా ఉన్నాం, చంద్రబాబు నాయుడు గారు చాలా క్లియర్గా మొన్న కూడా మళ్ళీ రీట్రేట్ చేసిండ్రు. ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం పనిచేసేటువంటి పార్టీ. తెలంగాణ ప్రాంతంలో ఉంటాము, ఆంధ్రప్రదేశ్లో ఉంటాము, అక్కడ అధికారంలో ఉన్నాము, అక్కడ ప్రజలకి మంచి చేస్తాము. ఇక్కడ కూడా ప్రజలకి అనుక్షణం కూడా వాళ్ళకి ఏం అవసరాలు ఉన్నాయో వాళ్ళ పట్ల ఏ విధమైనటువంటి ఒక దూరంతో మేము వెళ్ళాలో వాళ్ళ మనోభావాలకు అనుగుణంగా మాత్రమే తెలుగుదేశం పార్టీ పనిచేస్తుంది. ఏ పార్టీకి తొత్తుగా పనిచేయాల్సినటువంటి అవసరం తెలుగుదేశం పార్టీకి లేదు. మేము అలా ఎప్పుడూ లేము, ఇక ముందు కూడా ఉండము. ఎవరెవరైతే తెలుగుదేశం పార్టీ గురించి కావచ్చు, నారా చంద్రబాబు నాయుడు గారి గురించి కావచ్చు అవాకులు చెవాకులు మాట్లాడుతున్నారో, తెలంగాణలో ఎట్లొస్తారో అని అడుగుతున్నారో. ఎందుకనంటే మొన్న ఒక జర్నలిస్ట్ ముసుగులో ఉన్నటువంటి ఒక తీవ్రవాది గురించి కూడా మనం ఇవాళ రోజు ఇక్కడ మాట్లాడుకోవాలి. ఇక్కడ ఎంతమంది జర్నలిస్టులు ఉన్నారు, ప్రతి క్షణం కూడా ప్రజాపక్షంగా మాట్లాడే వాళ్ళు జర్నలిస్టులను అనుకుంటాం మనం. కానీ జర్నలిస్ట్ ముసుగులో ఒక విషం జిమ్మేటువంటి విషపు నాగు శంకర్ అనేటువంటి వ్యక్తి మొన్న చిల్లరగా మాట్లాడుకుంటా, బిడ్డా ఇదే ఎన్టీఆర్ భవన్ నుంచి నేను ఇవాళ రోజున ప్రెస్ మీట్ పెడుతున్నా, దమ్ముంటే నువ్వు నిజంగా కూడా నేనేదో పెద్ద ఉద్ధరించేసిన అనుకుంటే రా తెలంగాణ భవన్కి. ఇక్కడ నీ తెలంగాణ భవన్ అక్కడనే ఉన్నది, తెలంగాణ భవన్ పక్కనే ఉన్న ఎన్టీఆర్ భవన్కి రా, చూసుకుందాం. ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తావా? తెలంగాణలో తెలుగుదేశం లేకుండా చేస్తావా? నీకు కాదు కదా, నిన్ను పుట్టించినటువంటి ఆ దేవుడికి కూడా సాధ్యం కాదు, గుర్తుపెట్టుకో. నిన్ను ఎవడు ముందర పెట్టి మాట్లాడిస్తున్నాడో వాడికి కూడా ఇదే మాట చెప్పు, అంటున్నా. ఇంత ఆవేశంతో మాట్లాడాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వస్తుంది అంటే 10 మందికి అన్నం పెట్టేటువంటి ఒక దేవాలయం ఎన్టీఆర్ భవన్. అలాంటి ఎన్టీఆర్ భవన్ని కూల్చేస్తా అని మాట్లాడినటువంటి కొంతమంది పనికి మాలిన పనికి రాని చేతగాని చేవలేని సన్నాసులకే చెప్తున్నాం, ఇంకొకసారి తెలుగుదేశం పార్టీ గురించి కానీ, చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, ఎన్టీఆర్ భవన్ గురించి కానీ ఎవరన్నా ఎక్కడన్నా మాట్లాడినట్టు చూస్తే మాత్రం ఖచ్చితంగా చెప్తున్నాం, తీవ్రమైనటువంటి పర్యవసానాలు అయితే మీరు ఎదుర్కోవాల్సి వస్తుంది. ప్రజల కోసం పనిచేయడానికి రాజకీయాల్లోకి వచ్చినాం, ప్రజల కోసమే ఈ పార్టీ పుట్టింది. మీ పార్టీలు అందరిలాగా ఒకళ్ళు అధికారం కోసమో ఇంకొకళ్ళు ఇంకో దాని కోసమో పుట్టినటువంటి పార్టీ కాదు తెలుగుదేశం పార్టీ. ప్రజల కోసం పుట్టినటువంటి పార్టీ. ప్రతిపక్షమైన అధికార పక్షమైన అనుక్షణం ప్రజాపక్షంగా పనిచేస్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ.